భయ్యా నువ్వైనా నేనైనా ఫస్ట్ నుంచి ఎదుర్కొన్న ప్రాబ్లం ఇదే, డెడ్ బోర్డ్ ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 6 వోల్ట్ చార్జర్ లో కనెక్ట్ చేసినప్పుడు ఎంత వోల్టేజ్ చూపిస్తుంది అనేది నోట్ చేసి పెట్టుకో, దాంట్లోనే 90% సాల్వ్ అయిపోద్ది. సరే భయ్య, ఒక్కొక్క వోల్టేజ్ గురించి తర్వాత మాట్లాడుదాం. ఈ ఫోన్ అయితే 0 చూపిస్తుంది. ఇలా 0 చూపించడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి, ఒకటే అని చెప్పను. ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది బ్యాటరీ వోల్టేజ్ గురించి మీ అందరికీ ఖచ్చితంగా తెలుసని అనుకుంటున్నా. 3.5 పైన ఉంటే ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం 6 వోల్ట్ చార్జర్ లో పెట్టినా గానీ ఛార్జింగ్ కూడా చూపించదు అనమాట. ఛార్జింగ్ డౌన్ కనుక ఉంటే, ఒకవేళ బ్యాటరీలో ఛార్జింగ్ ఉండి 6 వోల్ట్ చార్జర్ లో కూడా ఎంతో కొంత రీడింగ్ చూపుతుంది అంటే ఎంత రీడింగ్ చూపుతుందో నాకు కామెంట్ చేయి, నేను ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చెబుతా. ఇక నీ ఫోన్ కి వచ్చేసి బ్యాటరీ అయితే పర్ఫెక్ట్, ఛార్జింగ్ అయితే ఫుల్ గానే ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ మనం చెక్ చేసే చెక్కింగ్, ఆడియో చెక్కింగ్, నెట్వర్క్ చెక్కింగ్, లైటింగ్ చెక్కింగ్, ఛార్జింగ్ చెక్కింగ్. భయ్య ఏంటి భయ్య ఎన్ని చెక్కింగ్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. నేను ఉన్నాగా మీకు ఎలా చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేస్తే ఎంత వోల్టేజ్ వస్తుంది ప్రతిదీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి కొన్ని షార్ట్ కట్ చెక్కింగ్ చెబుతా, ఇవి కూడా చెక్ చేయండి, గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ చెక్కింగ్ అయితే వితౌట్ బ్యాటరీతో బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో పవర్ పెట్టి చెక్ చేయాలి. భయ్య మీ అందరికీ తెలిసిందే కదా మీటర్ ఎలా వాడాలో. మనం బోర్డు లో మీటర్ తో చెక్ చేసేటప్పుడు బ్యాటరీ పెట్టున్నా లేదు ఛార్జింగ్ పెట్టున్నా DC 20 వోల్టేజ్ లోనే చెక్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్ రీడింగ్ వచ్చింది. కానీ ఈ ఫోన్ మాత్రం ఛార్జింగ్ వేసి దగ్గర నుంచి ఎటువంటి సప్లై రావట్లేదు. అలాంటప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేసేది VPH లైన్. గుర్తు పెట్టుకో భయ్య, మదర్ బోర్డ్ లో VPH లైన్ అనేది చాలా స్పెషల్. నేను ఈ మాట చాలా వీడియోలో చెప్పాను. మన ఒంట్లో బ్లడ్ లాగా అనమాట, అన్ని సెక్షన్లకు వెళ్ళిద్ది. అసలు ఈ VPH లైన్ అంటే ఏంటన్నా, అది ఎక్కడ ఉంటదని ఐడెంటిఫై చేయడం అలా అంటావా? ఏ మదర్ బోర్డ్ లోనైనా ఛార్జింగ్ వేసి పక్కనే పెద్ద బూస్ట్ కాయలు ఒకటి ఉంటది, అదే VPH లైన్. ఆ లైన్ షార్ట్ వచ్చినప్పుడు మాత్రం ఇందాక విన్నారు కదా, అలా బదర్ సౌండ్ వచ్చింది. ఆ VPH కాయిల్ తీసేసి చెక్ చేసేటప్పుడు ఒక పక్క వోల్టేజ్ వచ్చి ఒక పక్కనే బజర్ సౌండ్ అవుతుందండి. ఇందాక నేను చెప్పా కదా, ఆ సెక్షన్ లో ఏదో సెక్షన్ లో కంప్లైంట్ ఉంటది. ఆ సెక్షన్ లన్నీ చెక్ చేయాలంటే చాలా టైం పట్టింది, అందుకని ఇదే షార్ట్ కట్ అనమాట. ఫుల్ గా ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ ఒకటి తీసుకుని బ్లాక్ వైర్ ఏమో గ్రౌండ్ పెట్టేసి, రెడ్ వైర్ ఏమో మనం రిమూవ్ చేసిన VPH కాయిల్ కాడ బజర్ సౌండ్ అవుతుంది కదా, టేపు టచ్ చేస్తా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదైతే బాగా గుర్తు పెట్టుకో, బ్యాటరీ వోల్టేజ్ డైరెక్ట్ VPH లైన్ ఒక్కదాని మీద టచ్ అవ్వాలి. ఆ VPH లైన్ మీద 2-3 సార్లు టచ్ చేసి తీసిన తర్వాత 30 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి చాలు. ఇప్పుడైతే మల్టీమీటర్ తో మళ్ళీ డయోడ్ మోడ్ లో 2 పక్కల చెక్ చేసుకుంటే వాల్యూ వచ్చింది. హెడ్ ఫోన్ అన్నిటికి ఇదే కంప్లైంట్ అని చెప్పట్లా, ఇది కూడా ఒక కంప్లైంట్. లేదు భయ్య నా ఫోన్ కు VPH లైన్ బాగానే ఉంది, బజర్ రావట్లేదు అంటావా, దానికి వేరే కంప్లైంట్ ఉంటది, దానికోసం కూడా చేస్తాను ఇంకొక వీడియో. 2 పక్కల వాల్యూ చూపించిందంటే బోర్డు లో ఉన్న షార్ట్ పోయినట్టే. వెంటనే ఇందాక రిమూవ్ చేసిన VPH కాయిల్ సేమ్ ప్లేస్ లో మళ్ళీ రిపీటింగ్ చేసేయాలి. ఈ వీడియోలో నేను చెప్పిన మ్యాటర్ కనుక నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. డైలీ మనకు వచ్చే చిన్న కంప్లైంట్లు అయితే రీల్స్ రూపంలో చూడాలంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చే డిస్క్రిప్షన్ లో ఉంటది లింక్. నెక్స్ట్ నీకు ఏ సెక్షన్ మీద డౌట్ ఉందో చెప్పండి, దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, అర్థం కాని కంప్లైంట్ ఏదన్నా ఉన్నా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ది గ్రూప్ ఒకటి ఉంటది, దాంట్లో కూడా వచ్చి జాయిన్ అయిపో అంటే డబ్బులు కనుకున్నారు, నేను ₹1 కూడా తీసుకోను, ఫ్రీగానే చెప్తా. ఫైనల్ కూడా ఛార్జింగ్ కూడా ఓకే 1.0 తీసుకుంటుంది. మీ అందరికి ముందుగానే చెప్పాక నాకు తెలిసిందేదో మీకు కొద్దిగా చెబుదామని. మీకు తెలియని కంప్లైంట్ నేను 4-5 నిమిషాలు వీడియో రూపంలో చేసి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందులో పెడతా. ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్ ఏదన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఫైనల్ గా ఫోన్ అయితే ఓకే అనమాట, ఆన్ అయిపోయింది. ఒక్కొక్క సెక్షన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోస్ పెడతా. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.